మొత్తానికి జేపీ నడ్డా గారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బీసీల గురించి తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదన్నట్టుగా అసలు రేవంత్ రెడ్డి గారు బీసీలను విస్మరించినట్టుగా ఆయన మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇదే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖను పెట్టమంటే పెట్టరు, 50% సీలింగ్ ఎత్తేయమంటే ఎత్తేరు, కులగణన చేయమంటే చేయరు. అసలు బీసీలనే పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ పార్టీ అధినేత జేపీ నడ్డా గారు వచ్చి ఇక్కడ సరూర్ నగర్ మైదానంలో భారతీయ జనతా పార్టీ గొప్పదని, ఇక్కడ 90 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో కులగణన చేస్తున్నటువంటి ఒకే ఒక్క పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. కులగణన చేసి ఫలాలన్నిటినీ అందరికీ సమానంగా పంచాలనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే జేపీ నడ్డా గారు వచ్చి అక్కడ ఏం మాట్లాడనో తెలియక వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకొని ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నడ్డా గారు మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవి తెలంగాణకు వర్తించవు, తెలంగాణకు వర్తించే వ్యాఖ్యలు కాదు. ఇంకా మీరు ఏది మొన్న మహారాష్ట్రలో ఆడినటువంటి గేమే ఆడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో సోపతి కడతాడట. ఎస్, ప్రతి పేద గుడిసెతో కాంగ్రెస్ పార్టీ సోపతి కడుతుంది, ప్రతి పేదవాడితో కాంగ్రెస్ పార్టీ సోపతి కడుతుంది. మీరు అట్లా కాదు కదా, మీరు అదానీలు అంబానీలతో సోపతి కట్టేటువంటి వాళ్ళు. ప్రాంతీయ పార్టీలు డెవలప్ అయితే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేసినావు? మహారాష్ట్రలో అజిత్ పవార్ను ఏక్నాథ్ షిండేలను తయారు చేసి అక్కడ ఆ పార్టీలను కొలాబ్ చేసిను. ఇట్లా దేశవ్యాప్తంగా జార్ఖండ్లో ఇట్లా ఎన్ని చేసుకుంటూ వచ్చిన మీరు, అనేకమైన చేసుకుంటూ వచ్చినటువంటి మీరు గురువింద నలిపారు కదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుతూ ఉన్నారు. ఉందా భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఎవరు ఓటు ఏజెంట్ అని ఉన్నాడా, పోలింగ్ ఏజెంట్ అన్నాడా? సో అటువంటి మీ పార్టీ గురించి మాట్లాడకంటే సపరేట్ కూకుండే బెటర్. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల మీ వైఖరి ఏందో చెప్పాలి, కులగణన పట్ల మీ వైఖరి ఏందో చెప్పాలి. అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా కులగణన చేయాలి అనేటువంటి మాట ఆర్ఎస్ఎస్ చెప్పిన తర్వాత కూడా ఎవరి ప్రయోజనాల కోసం ఆపుతా ఉన్నారు ఇది? నేను మొన్న జంతర్ మంతర్ కాడ కూడా మాట్లాడింది అదే. నరేంద్ర మోడీ గారు లేస్తే నేను ఓబీసీ 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 అంటా ఉంటాడు, కానీ ఈ ఓబీసీలకు జరుగుతున్న ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రం సరిదిద్దే ప్రయత్నం చేయలే. నేను ఆ రోజు చెప్పిన గర్కీ చోర్ అంటారు ఇటువంటి వాళ్ళని, ఇంటి దొంగలని చెప్తారని చెప్పిన. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పలకరించాలంటే మెజారిటీ ప్రజల 62% ఉన్నటువంటి బీసీల వైఖరి ఏందో ఫస్ట్ చెప్పాలి. మీరు బీసీల పట్ల మీ వైఖరి ఏందో చెప్పాలి. ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, మనన్నట కులాలుగా విడదీస్తున్నట్ట. ఓర్ నాయన, మీరే కదా చేసిందంతా, ఈ దేశాన్ని బట్టి చేసిందంతా మీరే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇకనైనా కళ్ళు తెరవాలి, అందులో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా కళ్ళు తెరవాలి. వీళ్ళు బీసీల వ్యతిరేకులు, బీసీల ద్రోహులు కాబట్టే ఇవాళ ఆ విధమైనటువంటి వైఖరితో ముందుకు పోతా ఉన్నారు. జేపీ నడ్డా గారు బీసీల గురించి మీకు అంత ప్రేమ ఉంటే ఓ బీసీ అధ్యక్షుని తీసేసి మళ్ళీ రెడ్డి అధ్యక్షుని ఎందుకు పెట్టావో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పు. అదే కాంగ్రెస్ పార్టీ బీసీ పీసీసీ అధ్యక్షుని తీసుకొచ్చి పెట్టింది. మీకుందా అది? మీరు పెట్టగలుగుతారా? అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగే ప్రయోజనం ఏం లేదు. ఇక్కడి ఓట్లు తీసుకుపోయి గుజరాత్కి గులాంగిరి చేసుడు తప్ప ఇంకా దేనికి బనికిరారు. కిషన్ రెడ్డి గారే కుల్లా చెప్తా ఉన్నాడు, నేను గుజరాత్కు గులాం అని చెప్తా ఉన్నాడు, అయిపోయా. అందుకోసమే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బీసీల పక్షాన స్పష్టమైన వైఖరి ఏందో ప్రకటన చేయండి. ఇది బీసీల డిమాండ్. ఈ రాష్ట్రం బీసీలది, 62% ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన బీసీలది ఈ రాష్ట్రం. దీనిపైన మీ వైఖరి ఏందో చెప్పాలి. చెప్పకుండా మేము ఇంకా ఏది మతాలు కులాలని చెప్పుకుంటా ఓట్లు సంపాదిస్తామంటే ఇక్కడ పిచ్చోళ్ళమా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలం మేల్కున్నాం కదా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.